ఫ్రెండ్స్ ఇంకా కూడా చూద్దాం రండి. ఈ కరెక్ట్ లేవు అంటే లైటింగ్ లాకేష్ ఉంది వీటికి. సమ్మక్క తల్లి వాడినటువంటి అంబలి కాసుకునే అంబలి బుర్ర, తెడ్డు ఇట్లాంటివి అన్నీ ఉన్నాయన్నమాట దీంట్లోనేమో. సో తాటి బుట్ట అప్పటి కాలంలో వాళ్ళు వాడుకునేది, తిరుగు బుట్ట, తర్వాత పూల బుట్ట, ఇవన్నీ సమ్మక్క తల్లి యూజ్ చేసిందన్నమాట. చూడండి అప్పుడు అమ్మవారు యూజ్ చేసినటువంటి వస్తువులు ఇవి. చెక్క పీటలు, తర్వాత నీళ్ళు తాగడానికి అన్ని వెరైటీస్ ఉన్నాయి ఆ కాలం నాటి. చూడండి అమ్మవారి యొక్క జంపన్న వాగు, తర్వాత కోయ తెగలు వాళ్ళ యొక్క ఆచారాలు, తర్వాత శివసత్తుల యొక్క పిక్చర్స్ ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇది దీపాంత, ఆ కాలం నాటి దీపాంత అన్నమాట. ఇది చూడండి నెమలి దీపం అంట, అప్పటి కాలంలో భలే ఉంది కదా నెమలి దీపం చూడండి భలే ఉంది అసలు. ఇగో ఇది నెమలి దీపం అంట. అంటే మరి ఇది ఎక్కడ ముట్టించడం ఏమో కానీ నెమలి దీపం. తర్వాత ఇది ఊస్తారు కదా ఇట్లా, అది. తర్వాత ఇది తెలుసు కదా గంట, లింగధర కోయిల వాళ్ళదట ఇది అక్కడ. ఇది దాని తర్వాత వీళ్ళు వాడినటువంటి భజన వేసుకున్నట్టు అప్పటి కాలంలో అన్నమాట. గోవిందరాజు వాడినటువంటి రాయి, గోవిందరాజు యొక్క రాయి అన్నమాట ఇది. తర్వాత తూత కొమ్ము అంట ఇది ఒకటి. తర్వాత వాళ్ళ గజ్జలు చూడనట్లున్నాయి, గజ్జల పట్ట అక్కడ ఆ కాలంలో రాజులు ధరించేది అన్నమాట. ఇది కాళ్ళు అందలు ఇంత పెద్దగా ఉండేవి కాళ్ళు అందలు. మనం ఇప్పుడు గొలుసులు వాడుతున్నప్పుడు అందలు. ఇక మువ్వలు అంటే ఇవి అన్నమాట. అందలు అంటేనేమో కడియాలు, మువ్వలు అంటేనేమో ఇవి. తర్వాత హనుమంతుని మొలతాడు, చూడు హనుమంతుని మొలతాడు అంట ఇది. అంటే వీళ్ళు మనం మొలతాళ్ళు ఇప్పుడు ఎట్లా వాడుతున్నాం కాకుండా వీళ్ళు అప్పుడు ఇట్లా వాడేటి అన్నమాట. సో ఇది దీపాంత చెక్క, ఇది కూడా దీపమే అన్నమాట. దాంట్లో ఆయిల్ పోతాడు, ఇటు సైడ్ వత్తు ఉండేది అన్నమాట. భలే ఉంది కదా. తర్వాత ఇనుప దీపాంతే, అది సమ్మక్క బుర్రకాయ. ఇగో తల్లి ఇది వాడిందంట నీళ్ళ కోసం అనుకుంటా, ఆడే రాలకుండా. అంటే ఇది మనము పెళ్ళి చేసినప్పుడు ఉంటాయో అదన్నమాట. తర్వాత ఇది బోనం అంట. ఇగో తర్వాత వచ్చేసి పైడితరాజు గుర్రం చూసారా, పైడితరాజు గుర్రం అంట. తర్వాత పైడితరాజు చెవిపోవు ఇక్కడ ఉంది, ఆల్రెడీ చెవిపోవు ఇక్కడ ఉంది, పైడితరాజు చెవిపోవు. తర్వాత సుందరి అట. ఇది అంటే సుందరి అంటే చిన్న కుండ అన్నమాట, ఇదన్నమాట. తర్వాత పాల సర్వ అంటే పాలు పెట్టుకునేది ఉంటాయి కదా, పాల సర్వ, చిన్న సర్వ, పెద్ద సర్వ అంటాం కదా, పల్లెటూళ్ళలో వాడతారు ఎక్కువ ఫ్రెండ్స్, అదన్నమాట. అయితే ఇది రాచకత్తి, రాజుల కాలం వాడేటప్పుడు కత్తి అన్నమాట. తర్వాత ఈ గండ్రగొడ్డలి చూసిరమ్మా, ఈ గండ్రగొడ్డలి ఎంత ఘోరం ఉంది, పెద్దగా ఉంది. అప్పటి కాలంలో వస్తువులు ఇప్పటికి కూడా ఒక బ్రాండెడ్ అనుకోవాలి. నెమలికలు ఇది మీకు ఆల్రెడీ తెలుసు. విషణకర్ర కూడా ఏ ఆకారం ఉంది, భలే ఉందిగా. సో ఇట్లాంటివి ఇంకా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్, మనం ఇంకా ముందుకు వెళ్దాం. సో ఇవి అప్పటి కాలంలో మంచం వాళ్ళు ఇవి దేంతో వాళ్ళు ఏంటో చూసిరా ఫ్రెండ్స్, ఇవి కంకబద్దలు అంటే చూసినాం మనం దడి పెట్టుకోవడానికి అవి కంకబద్దలు తింటే చూసినామా, అవి మంచాలకు కూడా వాడేటోళ్ళు అంటారు ఇక్కడి కాలంలో. ఇది కూడా ఎంత బ్రహ్మాండంగా ఉంది అసలు. ఈ టెక్నాలజీ వాడితే మనం మంచాలకు నవ్వాలి అవసరమే లేదు. నెక్స్ట్ వచ్చేసి మట్టి కంచుడు అంట. ఇది మట్టి కంచుడు అవునా. ఇత్తడి బిందెలు అంటే మీకు ఆల్రెడీ తెలుసు. ఇవి ఇత్తడి బిందెలే. కంచు బిందె అంటే ఇది కంచు బిందె అంటే కొంచెం పెద్దది. తర్వాత ఇది రోకలి చూస్తారుగా, రోకలు 3 టైప్స్ ఉన్నాయి, వెరైటీ ఉన్నాయి. ఇది కంచు గిన్నె అంటే దానికి ఒక హోల్ ఉంది. చల్ల కవ్వం అంట. ఇది కవ్వం అంటే పాలు చిలకడానికి పోయింది. కంచు చెంబు అంట. ఇత్తడి చెంబులు. ఇటు వచ్చేసరికి సోల అంటంగా పల్లెటూళ్ళలో ఇప్పటికి ఉంటాయి, మా అమ్మ వాళ్ళకి కాడ ఉన్నాయి. ఇవి మీకు యాజిటీగా తెలుసు, ఈశ్వర రౌతులు. ఇవన్నీ కూడా అమ్మవారు యూజ్ చేసారంట. సో ఇంకా ముందుకు వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఈ బకెట్స్, స్మాల్ బకెట్స్ అంటే అవి ఉంటాయి కదా చిన్న, దీంట్లో కూరగాయలు కానీ వెజిటేబుల్స్ కానీ ఏమైనా వేసుకునేది అనుకుంటా నాకు తెలిసి అమ్మవారు. ఇది గీనుగు అంట. అంటే నాకు తెలిసి క్యాపా మరి దేనికి పోయితే నాకు తెలియదు.
ఇది చాట, ఇది ఉయ్యాల. ఇది చూడండి ఫ్రెండ్స్, ఉయ్యాల మాత్రం వెరైటీ ఉంది. చిన్న పాపలో పట్టుకునే ఉయ్యాల ఉంది కదా, అటో సైడ్ చూస్తే తాడు పెట్టి మధ్యలో యాజ్ తీసుకు అట్లనే ఉంటుంది అనమాట. భలే ఉంది కదా ఉయ్యాల, బాగుంది. ఇవో కత్తిపీటలు, ఇవి కత్తిపీటలు అన్నమాట. తర్వాత ఇది సిరిచాప, చిన్న చిన్న వాడుకొని అంటే ఇప్పుడు మనకి ఆల్రెడీ అందుబాటులో ఉన్నాయి. ఇది ఉట్టి. తర్వాత ఇది ఉట్లు, ఇది నాగలి. నేను ఇంకొక తర్వాత ఇవో చిన్న బాడిసె అంట కదా, బాడిసె. ఇది గుడ్డలి, ఇది పార. తర్వాత దీని పేరేమో రాయలేదండి ఇక్కడ. తర్వాత ఇది ఇత్తడి బొనగ అంటే ఇది అనుకుంటా. తర్వాత ఇది ఒడిసెల అంటే ఇది. తర్వాత కప్పెర ఇది. నెక్స్ట్ ఇది. తర్వాత దీన్ని జల్లెడ అన్నాడు, సారీ జల్లెడ. ఇది జల్లెడ. తర్వాత సేకరణ బుట్ట, పూలు కానీ అవన్నీ చేసుకోవచ్చు. ఇది పొలికర్ర అంటే, ఇది పొలికర్ర అంటే దేనికి సంబంధించిన నాకు తెలియదు. ఇది పొలికర్ర. తర్వాత ఇప్ప పువ్వుల కట్టే బ్యాట్ అట. ఇప్ప పువ్వుల కట్టే బ్యాట్ అంటే మరి ఎట్లా యూజ్ చేస్తుందో తెలియదు కానీ భలే ఉంది కదా. ఇది కప్పెర అంట. ఇది 3 కప్పెరలే. తర్వాత ఈ కత్తులు చూడండి, పొరకత్తి అంటే ఇట్లుంటాట పొరకత్తి. తర్వాత ఇది కురిపే. ఇది బాదా కత్తి అట. బాదా కత్తి అంటే వెదురు చెలువు కత్తి అంటే ఇదేమో కత్తి, నార్మల్ కత్తి. ఇప్పుడు అంటే మనకు చాకులు వస్తారా ఇప్పుడు, అందుకే వీడి గురించి ఎవరికి తెలియదు అనుకుంటా. ఇది చూడండి, లొడుగు. లొడుగు అంటే మరి ఇదేందో మరి వెరైటీ ఉంది ఫ్రెండ్స్, ఇది నాకైతే ఐడియా వస్తలేదు. సో లొడుగు అంటే నాకు తెలిసి ఐడియా నాకు కూడా వస్తలేదు. నువ్వు వాటర్ దాన్ని తీసుకున్నది కావచ్చు. ఇది పురికట్టే. ఇది దూడకట్టే అట. దూడను పట్టుకొని ఇట్లా తలిగేసి దాన్ని పట్టుకునేది కావచ్చు నాకు తెలిసి. సో ఇది అప్పటి కాలంలో అన్ని బ్రాండే. తర్వాత ఇవి చూడండి, దుప్ప వేరుతీగ అట. అసలు ఇవన్నీ వెరైటీగానే అన్నాయి, అసలు ఎట్లా యూజ్ చేద్దాం మనకు తెలియదు కానీ దుప్ప వేరుతీగ. తర్వాత కళ్ళెం కర్ర అట. ఇది కళ్ళెం కర్రే. ఈ మూడవే కాబడి బద్ద. చూడండి, పావురాల మీట ఆట కింద. ఇది బాణాలు కాదు, యూజ్ చేసిన బాణాలు. అటు సైడ్ ఇంపై భలే ఉంది. విల్లంబు అట. విల్లంబు, చేపల బుట్ట ఇవన్నీ. ఇది వరిసే. ఈ లద్దలు అంటే ఇవి కూడా సేమ్ అవి బాణాలు అన్నమాట, కాకపోతే జస్ట్ అట్లా తాకు వదిలి పెడతాయి. ఇది ఫౌజు ఉచ్చు అంట. అమ్మో, ఇవి అవి బర్డ్స్ని పట్టడానికి ఉపయోగిస్తారు, వేటాడడానికి. చెవుల పోతుల ఉరుడు అంటే ఇవి కూడా వాటికి. పెద్ద పుల్ని ఇట్లా టైట్ పట్టుకోవడానికి చేయడానికి కావచ్చు నాకు తెలిసి. సో ఇది గంటగుడ్డని. ఇది వేట మరియు చేపల వేట పరికరాలంట ఇవన్నీ. ఇవి ఎలుక బోన్, అప్పటి కాలంలో ఇట్లుండే ఎలుక బోన్. ఒరిసే ఫ్రెండ్స్. ఇవి దుప్పి కొమ్ము, ఇది జింక కొమ్ము. వెరైటీ ఉన్నాయి వస్తువులు మొత్తం. ఇట్లా కూడా ఉంటాయి. గిరిజనులు వాడేటువంటి సాంప్రదాయాలకు వాడేటటువంటి ఇవ్వండి, గిల్లికాయలు, కోలలు, కాళ్ళ గజ్జలు. అప్పటి కాలంలో చూసిన ఎంత బలం ఉంది, ఇప్పుడు అంత బలం మనం మోద్దామన్నా మోయలేము. పవిత్ర అంతలు ఇవన్నీ అప్పటి కాలంలో కాళ్ళ కడియాలంట. అమ్మవారు అన్నీ మంచి కడియాలు.
ఇవేమో చెక్క పిట్టలు, కప్పుడు ఇవేదేంటి దుస్తవాట్లు, బొబ్బర్లు, తర్వాత గింజలు, విషముష్టికాయలు అంట, ఈ జీడి గింజలు, అన్నం, నారలు, ఊపిరి నారలు, నరపానర, ఇవన్నీ అన్నీ ఉంటాయి. పొలికర్ర, మొతుకునార, ఇవన్నీ వేరే ఆయుర్వేదిక్ ఇంకా ఇదేవి. ఇక అమ్మ జెండా, చేపల అట్టిక, ఇది భలే ఉంది. ఇదేంటి ఫిష్ క్యాచర్ అంట, ఎట్లా కూడా ఉందన్న ఫిష్ క్యాచర్ది. ఇలా కాసిన చేపలన్నీ ఇలా ఉంటాయి. ఇక ఫోటో గ్యాలరీ, అప్పుడు ఇట్లుండే అన్న. ఇక అమ్మవారిని తీసుకొచ్చేటప్పుడు ఇట్లా ఇప్పుడు దేవుణ్ణి ఎలా వరకు వచ్చి కుండ వరకు వచ్చేటావు చూసినా. చూసినాయి కదా ఇవ్వలే ఇంతేనా ఇంతే, ఇంకేందా. సమ్మక్క తల్లి, అమ్మవారు పెరిగేటప్పుడు అమ్మవారి పెళ్ళి, అప్పటి కాలంలో జేబులు కట్టినే ఉండేది బనీళ్ళకి కూడా. అమ్మవారు ఆయుర్వేదిక్ అంటే ఆయుర్వేదం కూడా చేసేదన్నమాట. పాము కుట్టినా ఏం కుట్టినా కూడా ఆయుర్వేదం చేసేది. మందులు ఆకుమాద చెట్ల మందులు చేసి అమ్మవారు బతికించేది అందరినీ. ఇంక అమ్మవారు వెళ్ళిపోతుంది అన్నమాట. యుద్ధం తర్వాత అమ్మవారు చిలకల గుట్టకి వెళ్ళిపోతుంది. చిలకల గుట్టకి వెళ్ళిన తర్వాత కళలో కనబడి చెప్తుంది అన్నమాట. ఇవి గద్దెలు, అమ్మవారి గద్దెలు, సమ్మక్క గద్ద, సరుకు గద్ద, కుంకుమ భరణి. వీళ్ళు వెళ్ళి భరణిని తీసుకొని వస్తారు మళ్ళీ. ఈ భరణి మ్యూజియం వీడియో అయిపోయింది. వీడియో అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. చిన్న నల్ల అవ్వాలని ఇలానే ఆదరించండి. మీరు లైక్స్ ఎక్కువ చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. కనీసం ఈ వీడియోకి ఒక 100 లైక్స్ అన్న వస్తాయని నా ఆశ. నా వరకైతే అది ఇంకా ఎక్కువ వస్తే నా అదృష్టం అనుకోవాలి. ఎందుకంటే మీ సపోర్ట్ అంత ఉందని నేను భావిస్తాను. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్.